వర్క్ కంప్లీట్ అయిపోయాక మనం వేసే ముడి పైకే ఉండిపోతుందా కిందకి వెళ్లకుండా ఇంకా దర్దోజీలో కూడా లీఫ్ ఎలా కుట్టాలో చూడండి. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటంటే దర్దోజీ సింగిల్ లోడింగ్ అనమాట. దీన్ని సింగిల్ లోడింగ్ అని అంటారు. ఈ సింగిల్ లోడింగ్ని ఎలా వేసుకోవాలి, తర్వాత ఆ సింగిల్ లోడింగ్ని అంటే మనకి తిప్పడం రావాలి కదా, అందుకని సర్కిల్ లాగా కూడా వేసి చూపిస్తున్నాను. ఇంకా ఫ్లవర్ కూడా ఎలా కుట్టుకోవాలనేది క్లియర్గా మంచి ట్రిక్స్తో అయితే చెప్తానండి, అస్సలు మిస్ అవ్వద్దు. వీటికి కావాల్సింది 24 నెంబర్ నీడిల్, ఇంకా కాటన్ థ్రెడ్. ఇప్పుడైతే వర్క్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం, ఇంకా సోది వద్దు. అండ్ ఇగోండి చూడండి, నేను కాటన్ థ్రెడ్తో తీసాను కదా, ఒక చిన్న పీస్ని అయితే దర్దోజీ పీస్ని తీసుకుని ముందైతే ఒక కుట్టు అయితే వేసుకున్నాను. తర్వాత ఇంకొక గొలుసు వేసుకున్నాను అనమాట. ఇంకొక గొలుసు వేసుకుని దాన్ని వెనక్కి తీసుకుని వచ్చి ముందు ఏదైతే మనం దర్దోజీ వేసామో దాని మధ్యలోకి తీసుకుని ఇగోండి చూడండి నేను ఎట్లా వేసుకుంటున్నాను. నేను మీకు జూమ్ అవుట్ చేసి కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తున్నానండి. చూడండి, మనం కాటన్ థ్రెడ్ తీసుకుని స్ట్రైట్ లైన్ గీసుకున్నాం కదా, అదే లైన్ మీద మనం కుట్టు వేసుకోవాలి. 2 కుట్లు వేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి మధ్యలోకి అనమాట, వెనక్కి వచ్చి దాని మధ్యలోకి ముందు ఏదైతే మనం దర్దోజీ పీస్ కుట్టామో దాని మధ్యలోకి ఇంకొక కుట్టు వేసుకుని, అంటే ఒక చిన్న గొలుసు కుట్టు వేసి మళ్ళీ పెద్ద కుట్టు లాక్కుని మళ్ళీ ఇంకొక దర్దోజీ పీస్ అనేది పెట్టాలన్నమాట. మీకు అర్థమైందా క్లియర్గా? నేను చాలా నీట్గా చెప్పానని అనుకుంటున్నాను. మరి మీకు అర్థమైందో లేదా అనేది మీరు కామెంట్ చేసి చెప్తే మరి మాకు తెలుస్తుంది, అంతే కదండి. లేదంటే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. ఫస్ట్ అయితే ఒక దర్దోజీ పీస్ని అయితే తీసుకోండి, అవి మంచిగా ఈ చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేసుకుని ఒక లైన్ అయితే గీసుకుని చక్కగా ఆ లైన్ మీద నుంచి ఫస్ట్ ఒక దర్దోజీ పీస్ తీసుకుని ఆ లైన్ మీద ఒక గొలుసు కుట్టు, అంటే మనం పోసుకు చూడండి దగ్గరగా ఎలా వేసుకుంటాం ఒక కుట్టు, అలా ఒక కుట్టు వేసుకుని మళ్ళీ ఇంకొక గొలుసు వేసుకొని మళ్ళీ వెనక్కి రావాలన్నమాట. చూడండి నేను కోణం తీస్తాను కదా, దానికి ఎలా బ్యాక్కి ఎలా వెనక్కి ఎలా వస్తాను, గేర్ మార్చినట్టు అనమాట. గేర్లు మారుస్తారంటారు కదా, నేనైతే ఎప్పుడు చూడలేదు అనుకోండి. కార్ గేర్లు ఏవో ఇలా టక్కు టిక్ అని మారుస్తూ ఉంటారు కదా, అట్లా మార్చేటట్టుగా ఇలా వెనక్కి రావాలన్నమాట. అలా వెనక్కి వచ్చినప్పుడు ముందు ఏదైతే దర్దోజీ పీస్ వేసామో దాని మధ్యలోంచి మనం థ్రెడ్ అనేది తీయాలన్నమాట. థ్రెడ్ తీసాక మళ్ళీ అప్పుడు మనం అక్కడ ఒక దర్దోజీ పీస్ అనేది వేస్తే మనకి ఎంబోజింగ్ అంటే లిఫ్ట్ చేసినట్టు అందంగా కనిపిస్తుంది అనమాట. చూడండి అది ఎలా కనిపిస్తుంది, ఒక నొలక తాడు ఉంటుంది చూసారా, కొబ్బరి తాడు ఉంటుంది కదా, ఆ కొబ్బరి తాడులా కనిపించట్లేదు మనకి. ఈ వర్క్ని మనం ఎందులో వాడతామనేది కూడా చెప్తానండి. మీకు రౌండ్ ఎందుకు చూపిస్తున్నానంటే మీరు రౌండ్ కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేశారా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఏదైనా డౌట్ ఉండి అడిగారు అనుకోండి, నేను మళ్ళీ మీకు వెంటనే దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది, లేదంటే షార్ట్స్ రూపంలో చెప్పడం జరుగుతుంది, లేదంటే ఇంకొకసారి వీడియో చేస్తాను. ఏం పోయింది, మీరు నేర్చుకోవడమే నాకు కావాలి. అండ్ ఇప్పుడు ఈ రౌండ్ షేప్ నేను ఎందుకు చూపిస్తున్నాను అని అంటే మనకి చెయ్యి తిరగాలి కదా, స్ట్రైట్ లైనే వేసి చూపించాను. అంటే మరి అది ఒకవేళ కొంచెం చూడండి ముగ్గులో వేసుకుంటాం కదా సర్కిల్, అట్లా తిరుగుద్దా లేదా, లేదంటే ఒక ఐ షేప్లో తిరుగుద్దా లేదా, లేదంటే ఒక డ్రాప్ షేప్లో తిరుగుద్దా లేదా, మీకు అన్ని కొంచెం డౌట్స్ ఉంటాయి కదా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతిదీ డౌటేనండి. ఇప్పుడు నాకు అనుకోండి ఇది ఏముందిలే, ఓ లైన్ వేసేస్తే ఇలా రౌండ్ తిరిగేస్తుందిలే అనే ధీమా వచ్చేస్తుంది నాకు. కానీ కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అట్లా ఉండదు కదా, అందుకోసం అని అయితే చెప్తున్నాను అనమాట. ఈ రౌండ్ సర్కిల్ చూపించడం కారణం ఏంటంటే మీకు చెయ్యి తిరుగుతుంది అని చెప్పేసి నేను రౌండ్ సర్కిల్ అయితే వేసుకోమంటున్నానండి. రౌండ్ సర్కిల్ వేసుకుంటేనే మీకు కొంచెం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తిరుగుద్ది అనమాట, మనం ఇలా వర్క్ చేసుకుంటే అనే ఐడియా డైరెక్ట్గా మీ బుర్రలోకి వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి వర్క్స్ ఏంటంటే కొంచెం చూడండి కొమ్మల కింద ఉంటాయి కదా, అలాంటి వర్క్స్ కానీ, లేదంటే ఇప్పుడు చేతులకి లైన్స్ వస్తున్నాయి కదా, మనకి ఇంకొంచెం రిచ్గా ఉండాలి, రిచ్ ఇంకా స్టైల్గా ఉండాలి, హెవీగా కనిపించాలి, చిన్నగా ఉండాలి,
రిచ్గా కనిపించాలి అదనమాట. లైట్ రిచ్ వర్క్లా అయితే కనిపిస్తుందండి ఈ దర్దోజీ యూజ్ చేసుకోవడం వల్ల. దీని అవుట్లైన్ కూడా నేను ఎలా వేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. యాక్చువల్గా దర్దోజీ వర్క్ వేసుకోవడం ఏంటంటే, దర్దోజీ వర్క్ వల్ల యూజెస్ ఏంటంటే మనకి మంచిగా మంచి హెవీ క్లాసీ లుక్ కనిపిస్తుంది అనమాట. నేను కూడా ఇప్పుడు నా బ్లౌజ్కి ఇప్పటి వరకు నేను దర్దోజీ అసలు యూజ్ చేయలేదండి. మీ పుణ్యాన్న నేను కూడా దర్దోజీ మీద ఇంట్రెస్ట్ పెట్టేశాను అనమాట. ఎందుకంటే మరి మన సబ్స్క్రైబర్స్కి నేను అన్నీ చూపించాలి కదా, అందుకోసమని నేను మీ వల్లే నేను ఇంకొంచెం ఆల్రెడీ నేర్చుకున్న దాన్ని నాకు ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ అవుతుందన్నమాట. కాబట్టి నా బ్లౌజ్ కూడా నేనైతే వేసుకుందామని అనుకుంటున్నాను. ఖచ్చితంగా దానికైతే నేను నెట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా నేను మీకు చాలా క్లియర్గా అయితే చూపిస్తానండి. 1 ఇయర్ అయిపోతుంది ఆ శారీ తీసుకొని, మనకు ఖాళీ లేక దానికి బ్లౌజ్కి అయితే నేను ఇంకా సెట్ చేసుకోలేదన్నమాట. ఖచ్చితంగా సెట్ చేసుకున్నప్పుడు నేను కంపల్సరీగా నేను మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో కూడా తెలియకుండా వేసుకోవడమే ట్రిక్ అనమాట. నేను దాని మధ్యలోకి ముందుకి పెట్టేసి మళ్ళీ వెనక్కి లాగి మళ్ళీ అది లాంగ్ అండ్ షార్ట్ వేసుకుంటాం కదా, ఆ మాదిరిగా నేను 3 అయితే వేసానండి. అక్కడే కదా అయిపోయిందని చెప్పి నేను అక్కడికైతే 3 వేసేలేదండి, వెనక్కి తీసుకొచ్చి 3 వేసాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఫ్లవర్ కూడా కుట్టేసుకుందామండి. ఫ్లవర్ డిజైన్ ఎవరో అడిగారండి, శ్రీకాకుళం అమ్మాయ ఎవరో అడిగారు. సరే అని చెప్పేసి ఇంకా మరి దర్దోజీతో తనకి ఫ్లవర్ నీట్గా అయితే రావట్లేదంట. ఇంకా మరి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తను కూడా ఎన్నో వీడియోస్ చూసే ఉంటారు. నేను అనుకుంటున్నాను తనైతే మనకేం చెప్పలేదు, రావట్లేదు అక్క కొంచెం నాకు చెప్పండి అని అన్నారు. సరే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో మనకు తెలియదు కదా, మనమైతే చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దామని అయితే నేను ఫ్లవర్ కూడా వేసేస్తున్నానండి. యాక్చువల్గా ఎప్పుడైనా సరే అండి మీరు ఫ్లవర్ వేసుకునేటప్పుడు మధ్యలో మాత్రం కంపల్సరీగా ఇలా దర్దోజీన్ అనేది కుట్టుకోండి. ఇది ఆల్రెడీ మనం ఒక క్లాస్లో అయితే చెప్పేశాము, క్లాస్ 11 అనుకుంటా, క్లాస్ 11లో అయితే చెప్పేశాను. నేను ప్లేలిస్ట్లు ఇస్తానండి, మీకు కావాల్సిన దర్దోజీ వర్క్ చూడొచ్చు. జస్ట్ నేను క్లాసెస్ మాత్రమే ప్లేలిస్ట్లో పెడుతున్నానండి, మీకు త్వరగా పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి అది కూడా చూడండి. తర్వాత నేను ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను దర్దోజీ వర్క్ కి సంబంధించి. క్లాస్ ఎండింగ్ లో కనిపిస్తుందండి మీకు, అది మీరు ఒకసారి చూడొచ్చు ఆ వర్క్ కూడా ఒకవేళ మీకు డౌట్ ఉంటే. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడైనా సరే దర్దోజీ వర్క్ ని ఇలా ఒక లైన్ అయితే వేసేసుకోవాలన్నమాట. లైన్ వేసేసుకుని మిడిల్ పార్ట్ ఏదైతే వేసుకుంటున్నారో అది కొంచెం ఎప్పుడైనా సరే కొంచెం పైకే వేసుకోవాలి. ఎందుకంటే అది మనం అవుట్లైన్ దగ్గరికి వేసేసామనుకోండి మనకి షేప్ అనేది అస్సలు నీట్గా రాదనమాట. కొంచెం మనకు అవుట్లైన్ ఏదైతే అవుట్లైన్ వేసుకుంటున్నామో దానికి పైకి వస్తేనే మనం వెనకాల వేసిన ప్రతి దర్దోజీ పీస్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. కాబట్టి మీరు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు కదా, అట్లా ఫస్ట్ వేసిన దర్దోజీ పీస్ మాత్రం మీరు కొంచెం పైకి వేసుకోండి. పైకి వేసుకున్నాక తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, ముందు ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడికి వచ్చేస్తారు. నేను మీకు లైట్గా మిడిల్లోకి గీత గీసాను కదా, ఆ మిడిల్లోంచి గీత ఏదైతే గీసానో అక్కడ మళ్ళీ మీరు థ్రెడ్తో కుట్టు వేస్తారు. కుట్టు వేసి దారాన్ని పైకి లాగి అప్పుడు మళ్ళీ దర్దోజీ పీస్ ఎక్కించుకుని అప్పుడు మళ్ళీ ఆ చివరికి అనేది కుట్టు వేస్తారు. అంటే ఎక్కడైతే ఫస్ట్ దర్దోజీ పీస్ వేసామో దానికి కరెక్ట్గా మనకి వి షేప్లా కనబడేలాగా వేసుకోవాలండి. పక్కన మాత్రం వేయకండి, కొంచెం కిందకి దించి వేస్తే, అంటే రెండో దర్దోజీ కొంచెం కిందకి దించి వేస్తే మనకి షేప్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. కాబట్టి మీరు కూడా అట్లానే ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. మీకు మీరు చేసుకుంటూ ఉంటేనే, అంటే ఇక్కడ చూసినప్పుడైనా సరే చూడడమే కాకుండా మీరు వర్క్ ప్రాక్టీస్ చేస్తేనే ఆవిడ ఇదే కదా చెప్పారు, నోటి మాట అయితే ఇదే చెప్పారు, మనకు ఒకవేళ వీడియోలో కనిపించకపోయినా లేదంటే అర్థం కాకపోయినా అని మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఎండింగ్ నేను ఎలా వేస్తున్నాను అనేది ఒక్కసారి చూడండి, ఎందుకంటే మీకు ఈ ట్రిక్ ఖచ్చితంగా తెలియాలి. ఆల్రెడీ మనం ముందు ఏదైతే లోపల వేసామో అది కనిపించిపోతుంది కదా మనకి, కింద ఎడ్జ్లో మనకైతే కనిపిస్తుందండి. కాబట్టి అది కనబడకుండా ఉండాలి అని అంటే ఇంకోండి, ఇప్పుడు ఇదైతే మామూలుగా వేసేసుకుంటున్నాను, ఈ దర్దోజీ పీస్ని మామూలుగా వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఆ దర్దోజీ పీస్ని వెనక్కి ఎలా తోస్తున్నానో మీకు కనబడిందా, అలా వెనక్కి తోసి నేను మళ్ళీ దారంతో కుట్టు అయితే వేసుకుని ఇప్పుడు ఇంకొక
దర్దోజీ పీస్ అనేది వేసేస్తున్నాను అనమాట. చూడండి కరెక్ట్గా వచ్చిందా, ఏ మెగుళ్ళు దిగుళ్ళు లేకుండా చక్కగా నీట్గా అందంగా వచ్చింది కదండి. నాకైతే అందంగానే కనిపిస్తుంది, మరి మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్నే ఫాలో అయితే మీకు ఖచ్చితంగా వస్తుందండి. ఫస్ట్ చాక్ పీస్తో ఒక లీఫ్ షేప్ని గీసేసుకొని మధ్యలోకి మాత్రం ఖచ్చితంగా అదే గీత అనేది ఖచ్చితంగా వేసుకోండి. ఆ గీత వేసుకున్న పక్క నుంచి అటు ఇటు వేసుకుంటారు కాబట్టి మనకి ఆటోమేటిక్గా మధ్యలో అయితే ప్లేస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ ప్లేస్లో మనం బీడ్స్ కానీ షుగర్ బీడ్స్ కానీ ముడి వర్క్ కానీ లేదంటే చేతి కుట్టు ఉంటుంది కదా, అదే లాంగ్ లవంగం నాట్, అది కానీ అట్లా అయినా మీరు వేసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే బీడ్స్ అయితే వేసేస్తున్నాను. మీ దగ్గర కలర్ బీడ్స్ ఉంటే కలర్ బీడ్స్ వాడుకోవచ్చు, సిల్వర్ బీడ్స్ ఉంటే సిల్వర్ బీడ్స్ వాడుకోవచ్చు, మీ ఇష్టం. ఆ మధ్యలో ఏం పెడతారనేది అది మీ చాయిస్ అనమాట. ఇప్పుడు నేనైతే 14 నెంబర్ నీడిల్ తీసుకున్నాను, 753 జరీ థ్రెడ్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ జరీ థ్రెడ్కి వచ్చేసరికి నేను ఏం చేస్తున్నానంటే అవుట్లైన్ అనేది కుట్టేస్తున్నానండి. అవుట్లైన్ కుట్టడం వల్ల లుక్ ఎలా ఉంటుంది అసలు ఒకసారి చూద్దాము, లేదంటే అప్పుడు వేరే కలర్ ఏదైనా వేద్దాము అన్నట్టుగానే నేను గోల్డ్ అయితే వేస్తున్నాను అనమాట. నాకు కూడా పెద్ద అయితే నిండుగా అనిపించలేదండి. సరే అని చెప్పేసి ఇంకా నేను రెడ్ కలర్ పింక్ కలర్ థ్రెడ్ ఉంటే ఎదురుగా ఇంకా దాంతోనే వేసేసాను అనమాట. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదని అనుకుంటున్నాను. కొంచెం నా వాయిస్ కూడా చేంజ్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే బాగా కోల్డ్ అయిపోయింది అనమాట. చూడాలి మళ్ళీ ఎప్పటికీ చేంజ్ అవుతుందా అని చెప్పేసి. అండ్ ఇగోండి ఇక్కడ నేను చూడండి ఒక దర్దోజీ లైన్కి అయితే నేను పింక్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశాను అనమాట అవుట్లైన్ కుట్టడానికి. ఇప్పుడు నేను దీనికి కూడా ఇట్లానే అవుట్లైన్ అనేది కుట్టేసుకుంటున్నానండి. అవుట్లైన్ అంటే ఏమీ కాదు, మనకి గొలుసు కుట్టు వేసుకోవడమే. మీరు ఖచ్చితంగా ఇలా నీట్గా చిన్నగా అందంగా గొలుసు కుట్టు వేసుకుంటే మీకు కూడా మంచి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుందండి. మీరు ఏం భయపడక్కర్లొద్దు. కాబట్టి మంచిగా ఫినిషింగ్ మాత్రం మంచిగా నేర్చుకోండి. ఏది ఎలా ఉన్నా నేను చెప్పిన క్లాసెస్లో 1 to 9 క్లాసెస్ అనేవి మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే చాలా నీట్గా వస్తుందండి. ఏమీ చూసుకొని అవసరం లేదు. తర్వాతదంటే నేను దర్దోజీ అది చెప్పడం వల్ల మిగిలిన క్లాసెస్ చెప్పట్లేదు అనమాట. 1 to 9 క్లాసెస్ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ అవ్వండి. ప్రాక్టీస్ అయితే మీరు నాకన్నా మంచి లెవెల్గా కుట్టడానికి అయితే ఆస్కారం ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు నేను లైన్కి గొలుసు కుట్టు వేస్తాను కదండి, ఇప్పుడు సర్కిల్ లైన్కి వేస్తున్నాను అనమాట. మీరు కూడా ఇలా చక్కగా వేసుకుంటారనే అనుకుంటున్నాను. నాకు ఎలా కనిపిస్తుంది అంటే ఈ వర్క్ ఒక కొబ్బరి తాడులాగా అలా కనిపిస్తుంది అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, బ్లౌజుల్లో ఏదైనా తీగలాగా అదే లతల్లాగా ఉంటాయి కదా, అలాంటి బ్లౌజెస్కి అయితే మంచిగా ఉపయోగపడుతుందండి. మనం కాస్ట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. అదే మామూలు థ్రెడ్ వర్క్తో చేసామనుకోండి అదే వర్క్ ఒక 1500లో తీసుకోవాలి. అదే బీడ్స్ వర్క్తో చేసామనుకోండి 2200 అలా తీసుకోవాలి. అదే దర్దోజీతో చేసామనుకోండి డబల్ అనమాట, ఒక 3000, 3500, 3800 అలా తీసుకోవచ్చు అనమాట. దర్దోజీకి దానికి డిఫరెన్స్. కానీ దర్దోజీకి అయితే చాలా టైం టేకింగ్ అయితే తీసుకుంటుందండి. నాకు కూడా ఇప్పుడు ఈ 3 కుట్టడానికి దగ్గర నాకు 1.5 hours అయితే పట్టిందనమాట. కానీ నేను మీకు చూపించాలి కదా, నాకేం పెద్ద ఇబ్బందిగా ఉండదు. కానీ కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి మాత్రం కొంచెం ఆల్రెడీ ఇది నాకు నైటే కంప్లీట్ అయిపోయింది, నైటే పోస్ట్ చేశాను. కానీ నాకేం నచ్చక మళ్ళీ తీసేసి మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. కాబట్టి మీరు కూడా చక్కగా నేర్చుకోండి. నేను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చాలా క్లియర్గా అయితే క్లారిఫై చేయడం జరుగుతుంది. మీరు ఏమీ క్లారిఫై చేస్తారా చేయరా అని మాత్రం కామెంట్ చేయడం మానకండి. పూర్తి వివరాలు తెలుసుకుంటేనే మీరు మగ్గం వర్క్ అనేది కుట్టగలరు. మీరు అదొకటి మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకుంటే నీకా నాకా అని కుట్టడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇదేనండి మన వీడియో. ఒకవేళ మీకు మన వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు కొత్తగా చూసే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో మగ్గం వర్క్ కోసం ఉంటాయి. ప్రతి దాన్ని కూడా ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. మీకు కూడా చెయ్యాలన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఏంటంటే నేను ఎన్నోసార్లు చెప్పానండి, బ్లౌజెస్ మనకి మనం చేసుకుంటే దాని లెవెలే వేరేగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇక్కడ నేను ముడి అనేది వేస్తున్నాను కదా,
యాక్చువల్గా చాలామంది అయితే నాకు ఒక మెసేజ్ అదే కామెంట్ చేస్తున్నారనమాట. చూడండి పైకి ముడి ఉండిపోయింది, మాకు అలానే పైకి ముడి ఉండిపోతుంది అక్క, ఏం చేయాలని అయితే అడిగారనమాట. ఒకటండి, మీరు ముడి తీసుకునేటప్పుడు చిన్నగా తీసుకోండి. ఒకవేళ చిన్నగా రావట్లేదు ఇంకా పైకి ఉండిపోతుంది అని అనుకుంటే కనుక చూడండి, నేను కింద నుంచి సూది అయితే పెడుతున్నాను. మీరు గమనించారా, సూది పెట్టి వెనక్కి లాగుతున్నాను అనమాట. అలా లాగడం వల్ల ఏమవుతుందంటే కిందకి అనేది ఆటోమేటిక్గా దిగిపోతుంది. ఓకేనండి, చూడండి ఇప్పుడు ఇంకా చాలా క్లారిటీగా అయితే చూపిస్తున్నాను. చూడండి, అదిగో కిందకి దిగిపోయింది. ఈ కిందకి దిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఏంటి ముళ్ళు అవి ఇలా వదిలేసారేంటి అని అనకుండా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇదండి మన దర్దోజీ వర్క్ అయితే ఇదనమాట. నేను మీకు అర్థమయ్యేలాగే చెప్పానని అనుకుంటున్నాను. లీఫ్ కూడా ఒక్కసారి దగ్గరగా పెట్టిన దాని దగ్గర స్టాప్ చేసి కొంచెం డ్రాగ్ చేసుకుని అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.